నా పేరు బి వెంకటేశ్వర్లు, అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ స్టేట్. ప్రామిసరీ నోటు విధి విధానాలు సామాన్య జనులకు కూడా అర్థమయ్యే రీతిలో. ప్రామిసరీ నోటు డబ్బులు తీసుకునే అతను ఇచ్చే అతనికి రాసిచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. ప్రామిస్ చేస్తూ రాసిచ్చే పత్రం కనుక ప్రామిసరీ నోట్ అంటారు. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఫస్ట్ డేటు, అమౌంటు ఉంటుంది. తర్వాత రాసి ఇచ్చే ఎవరికైతే ప్రామిసరీ నోట్ రాసిస్తానో ఆయన అడ్రస్ పైన ఉంటుంది. తర్వాత రాసిచ్చే ఆయన అడ్రస్ ఉంటుంది. ఎంత అమౌంట్కి రాసిస్తాను అక్షరాల్లో కూడా రాయాలి ఆ డబ్బులు. పోతే ఇంట్రెస్ట్ ఎంత వడ్డీతో ఇవ్వాలి అంటే ₹2, రూపాయి పర్ మంత్ పర్ 100 అని మనం ప్రామిసరీ నోట్లో ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, ప్రామిసరీ నోట్ మీరు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ నేను తిరిగి ఇవ్వగలను. ఎప్పుడు అడిగితే అప్పుడు, ఇక్కడ ఒక కండిషన్ లేకుండా ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే ఖరారు అని దాంట్లో రాసి ఉంటుంది. తర్వాత కింద రాసిన తర్వాత కుడి పక్కన 2 స్టార్, ఒక రెవెన్యూ స్టాంప్ అంటే 25 NP సరిపోతుంది. కానీ ₹1 ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ₹1 కానీ ₹2 కానీ పెట్టి స్టాంప్స్ మీద సంతకం పెట్టాలి. ఎడమ పక్కన 2 సాక్షుల సంతకాలు కావాలి కంపల్సరీగా. తర్వాత దాని కింద దస్తూరి, ఒకవేళ అతనే రాస్తే స్వదస్తూరి అని రాసి సంతకం పెడతారు. లేదా వేరే థర్డ్ పార్టీ ద్వారా రాయించినట్టయితే అతను సంతకం పెట్టేస్తారు అక్కడ కింద దస్తూరి ఎవరు అనేది. ఈ ప్రామిసరీ నోట్లో ముఖ్యాంశాలు అవి. ఇంకోటి, ఈ ప్రామిసరీ నోటు కాలపరిమితి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాటితే ప్రామిసరీ నోటు చెల్లదు వసూలు చేసుకోవటానికి. అయితే 3 ఏళ్ళ దాకా ఆగాల్సిన పని లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన కావాలంటే డిమాండ్ చేసి, డిమాండ్ అంటే నోటీస్ ఇచ్చి కానీ ఓరల్కి కానీ డిమాండ్ చేసి ఇవ్వని పక్షంలో కోర్టులో వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమిటంటే అతను ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే వేరే వ్యక్తికి కూడా ప్రామిసరీ నోటు సర్వహక్కులతో మనము ట్రాన్స్ఫర్ చేయగలము థర్డ్ పార్టీకి. ఆ థర్డ్ పార్టీకి చేసేటప్పటికి అప్పటి వరకు నాకు అసలు వడ్డీతో కలిపి ఈ రోజు వరకు ఆయన దగ్గర ముట్టినవే అని ఆయనకి రాసి ఇచ్చే తారీఖు వరకు రాసి ఇవ్వాలి. తర్వాత ఆ థర్డ్ పార్టీ ఇతన్ని అడగాలి, ఇంకా 4-5 నెలలకు నేను ఇస్తానని అసలు తీసుకున్నవాడు అంటారు అనుకో, అడగాలి. అడిగి అంటే నోటీస్ ద్వారా అడగటం కానీ ఓరల్కి కానీ అడిగి అతనికి ఇయ్యని పక్షంలో కోర్టులో వేసుకోవాలి. కాబట్టి కోర్టులో వేసుకోవడానికి 3 సంవత్సరాలు కాబట్టి 3 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు. అట్లని నాకు 3 నెలలకి ఇస్తా అని రాసిస్తే అది ప్రామిసరీ నోట్ కాదు. ప్రామిసరీ నోట్ అంటే ఎవరికి పడితే ఎప్పుడు పడితే అప్పుడు రాసిచ్చేది. అయితే ప్లేస్ ఆఫ్ రైటింగ్ అంటే ప్రామిసరీ నోట్ ఎక్కడ రాస్తున్నారు, ఆ రాసిచ్చిన ప్లేస్ని బట్టి ఆ కన్సర్న్ దానికి సంబంధించిన కోర్టులో మనం దావా దాఖలు చేసుకోవాలి. ఇయ్యనప్పుడు మాత్రం వేసుకోవాలి. అయితే ఎంత అమౌంట్కి ఎలా రాయాలనేది వస్తే 20,000 వరకు లోపు అయితే మాత్రము ప్రామిసరీ నోటు మామూలుగా వాళ్ళకి క్యాష్ రూపాయలు ఇవ్వచ్చు. 20,000 దాటిందనుకో చెక్కు కానీ డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ కానీ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేసి ఇవ్వాలి. అమౌంట్ అటు ఇవ్వకుండా ఉంటే చెల్లదు. ఇంకోటి ఏంటంటే ప్రామిసరీ నోటు రాసిచ్చే వాళ్ళు ఇద్దరు కూడా మేజర్స్ అయి ఉండాలి. ప్రామిసరీ నోటు రాసి డబ్బులు ఇచ్చే అతను స్తోమత కలిగి ఉండాలి. ఎవరు డబ్బులు లేకుండా 10,000 ఆదాయం కలిగిన వాడు నెలకి నేను 5 లక్షల ప్రామిసరీ నోటు రాయించుకున్నట్టు అంటే అది దొంగ నోటు కింద పరిగణించబడి కోర్టులో నిలవటం కష్టం. కాబట్టి కోర్టులో నిలిచేటట్టు అంటే ఇవన్నీ పాటించాలి. తారీఖులన్నీ కూడా సంతకం పెట్టించిన తర్వాత కింద తారీఖులు వేయాలి, డేటు తారీఖు వేస్తే మంచిది. ఎందుకంటే ఒక ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు కింద రసీదు ఉంటాయి కొన్ని ప్రామిసరీ నోట్కి. ప్రామిసరీ నోటు అంటే ఇలా ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు ఇది కాక ఇంకా 2-3-4 రకాల నోట్లు ఉంటాయి. కింద రసీదు ఉంటుంది, ఇంకో దానికి సెక్యూరిటీ బాండ్ ఉంటుంది. ఈ విధంగా రసీదు కూడా రాసి తీసుకోవచ్చు. కంపల్సరీగా ప్రామిసరీ నోటు 25 పైసలకు తక్కువ కాకుండా ఉన్న స్టాంపు అనగా రూపాయి కానీ అంతకు మించి స్టాంపులు కానీ అంటించాలి. ఎందుకంటే ఇప్పుడు రూపాయి తప్ప 25 పైసలు దొరకట్లేదు. సామాన్య జనులకి అవసరం కోసం ఈ ప్రామిసరీ నోటు మనం వాళ్ళు రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఉపయోగపడుతుంది. ఇదివరకు పూర్వకాలంలో ప్రామిస్ చేస్తూ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఓరల్గా ఇచ్చేస్తే ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కనుక ఇది ఇలా జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రామిసరీ నోట్ ఏదైనా సరే డబ్బులు ఇచ్చిన వాడు
అంటే ఇచ్చిన వాడే ముందు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకున్న డబ్బులు లేదు కనుక ఇచ్చిన వాడు కోర్టు ఫీజు కట్టి వకీల్కి ఫీజు ఇచ్చి వేసుకోవాలి. కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా మనం అవసరం కోసం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అవసరాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నప్పుడు మనం కోర్టు ద్వారా వారి దగ్గర తీసుకోవచ్చు. అయితే ఈ ప్రామిసరీ నోట్ అప్పుడు అతనికి మధ్యలో కొంత డబ్బులు దొరికినాయి అనుకో, నాకు వడ్డీ ఎక్కువ కొంచెం తగ్గుద్ది కాబట్టి ఇస్తా అంటే తీసుకోవాలి. వెనక రాయించుకోవాలి. చెక్ ద్వారా 20,000 దాటింటే చెక్ ద్వారా తీసుకొని వెనక రాయించుకోవాలి. చెక్ ద్వారా ఇచ్చిందనుకో, ఇచ్చినట్టు ముచ్చినట్టు రాస్తే మనం చెక్ బ్యాంకులో బౌన్స్ అయిందనుకో, దానికి చెక్ డిజైనర్కి ప్రొసీజర్ ఫాలో కావచ్చు. దానిని వేరే ఇంకొక వీడియో ద్వారా మీకు తమరికి తెలియపరుస్తాను. ఇది సమగ్రంగా సామాన్య జనులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు తీసుకునే డబ్బుల వ్యవహారం.